తెలంగాణలో జోరుగా నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 240 నామినేషన్లు దాఖలైనట్టుగా ఎన్నికల అధికారులు తెలిపారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు నిన్న నామినేషన్లు దాఖలు చేశారు. రెండో రోజు కాంగ్రెస్ 12, బీజేపీ 7, బీఆర్ఎస్ 7 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక ఈ నెల 10తో నామినేషన్ల గడువు ముగియతూ ఉండడంతో పార్టీలు త్వరితగతిన నామినేషన్లు దాఖలు చేసేందుకు కసరత్తు చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో గులాబీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తూ ఉన్నారు. ఈ నెల 9న తొలుత గజ్వేల్లో, ఆ తర్వాత కామారెడ్డిలో సీఎం కేసీఆర్ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. పలుచోట్ల బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థులు కూడా నామినేషన్లు వేస్తూ ఉండడం బీఆర్ఎస్లో కలవరం మొదలైంది. ఇక బీజేపీ నుంచి ప్రధాన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. అభ్యర్థుల వెంట ఇద్దరిని మాత్రమే అధికారులు అనుమతిస్తూ ఉండడంతో కాషాయ నేతల వెంట వారి ముఖ్య అనుచరులు మాత్రమే వెళుతూ ఉన్నారు. ఇప్పటికే రాజాసింగ్ లాంటి నేతలు నామినేషన్లు దాఖలు చేయగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ వాళ్ళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇక బీజేపీ హైకమాండ్ కరీంనగర్ అసెంబ్లీ బరిలో బండి సంజయ్ని నిలిపింది. వాళ్ళ కరీంనగర్లో ఎన్టీఆర్ విగ్రహం నుంచి బైక్ ర్యాలీపై వెళ్లి కార్యక్రమానికి ప్రకాష్ జవదేకర్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా చీఫ్ గెస్ట్ గా హాజరు కానున్నారు. రైట్ బైక్ ర్యాలీ ప్రారంభం కానుంది. అనంతరం సంజయ్ ఆర్వో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేస్తారు. మరింత సమాచారం రిపోర్టర్ స్వప్న అందిస్తారు. స్వప్న, చెప్పండి, బండి సంజయ్తో పాటు వాళ్ళు ఇంకెవరు నేతలు నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది బీజేపీ నుంచి? మహాలక్ష్మి, ఈ రోజు బండి సంజయ్ నామినేషన్ కి సంబంధించి చాలా పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేయబోతున్నారు. ముఖ్యంగా రాజాసింగ్ కూడా ఈ నామినేషన్ ప్రక్రియలో పాల్గొనబోతున్నారు. దీంతో పాటు జుక్కల్ సంబంధించినటువంటి అభ్యర్థి అరుణతార కూడా నామినేషన్ దాఖలు చేయబోతుంది. అదేవిధంగా అక్కడి నుంచి ఒక హెలికాప్టర్ ద్వారా జుక్కల్ సభలో డీకే అరుణ కూడా పాల్గొనబోతుంది. అదేవిధంగా నిన్న మనకు ఆల్రెడీ రాజాసింగ్ నామినేషన్ ప్రక్రియను చూస్తున్నాము. ఎంతో అట్టహాసంగా పూర్తిగా ఒక ర్యాలీ లాగా వెళ్లి ఆయన నామినేషన్ ప్రక్రియలో పాల్గొనడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం బీజేపీ అభ్యర్థులు ఒకరి తర్వాత ఒకరు నామినేషన్ చేస్తున్నారు. కేటాయించినటువంటి 88 స్థానాలకు సంబంధించి ముఖ్యంగా కీలకమైనటువంటి అభ్యర్థులు ఒకరి తర్వాత ఒకరు నామినేషన్ చేస్తున్నారు. నామినేషన్ సంబంధించి కూడా ఎలాంటివి చిన్న చిన్న కన్ఫ్యూజన్స్ ఉన్నా కానీ, లీగల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే వాటికి సంబంధించినటువంటి క్లారిటీ కూడా చూసుకుంటున్నారు. ఇప్పుడే న్యాయవాదులకు సంబంధించి ఎలా నామినేషన్ కు దానికి సంబంధించినటువంటి సెట్, ఆ ప్రాసెస్ అంతా కూడా ఓ వైపు నడుస్తుంది. ఇప్పటికే బెల్లంపల్లి శ్రీదేవి, నిర్మల్ మహేశ్వర్ రెడ్డి, నిజామాబాద్ సంబంధించి అర్బన్ ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, అదేవిధంగా చేవెళ్ల కేఎస్ రత్నము, వరంగల్ ఈస్ట్ ప్రదీప్ రావు, భూపాల్పల్లికి సంబంధించి కీర్తిరెడ్డి, చందుపట్ల, వీళ్ళందరూ కూడా ఇప్పటికే నామినేషన్స్ దాఖలు చేశారు. ఇంకా ఈ రోజుకు సంబంధించి మనం సాయంత్రం 4 అయితే ఇంకా ఎవరైనా మిగతా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలా నామినేషన్ ప్రక్రియను ఈ విధంగా వేశారు చూడాలి. అండ్ లోపలికి వెళ్లేటువంటి క్రమంలో ఇద్దరిని మాత్రమే అలో చేస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా ఆ ఏరియాలో కేంద్ర మంత్రులు ఎవరైనా ఉంటే కేంద్ర మంత్రులు, ఎందుకంటే మనము ఎప్పుడైతే మనకు ఈయన వెళ్తున్నటువంటి క్రమంలో పెద్ద ఎత్తున ర్యాలీలతో పాటు అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి కూడా పాల్గొనడం జరిగింది రాజాసింగ్ సంబంధించినటువంటి నామినేషన్ ప్రక్రియలో. అదేవిధంగా బండి సంజయ్కి సంబంధించి కూడా ఆయన నామినేషన్ వేయడంతో పాటు అక్కడ మనకు కరీంనగర్ లో ప్రచారం చేయడంతో పాటు మిగిలిన ప్రాంతాలకు సంబంధించి కూడా పాదయాత్రగా వెళ్తాను, బీజేపీని గెలిపించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తానని చెప్పేసి ఓవైపు బండి సంజయ్ చెప్తున్నాడు. కాబట్టి ఇలా కీలకమైనటువంటి నేతలు వెళ్తున్నటువంటి చోట్ల ఒకవేళ అక్కడికి ఎవరైనా కేంద్ర మంత్రి, ఎందుకంటే దాదాపు వీళ్ళు ప్రధాని మోదీకి ఇప్పుడు 2 సభలు ఉన్నాయి. ఆ తర్వాత మనకు అమిత్ షా, నడ్డా వీళ్ళతో పాటు కేంద్ర మంత్రులు వస్తారు. కాబట్టి కేంద్ర మంత్రులు కానీ ముఖ్యమైన నేతలు కానీ ఎవరైనా అక్కడ బహిరంగ సభలు ఏర్పాటు చేసుకుని ఆ రోజు కనుక మంచి టైం ఉంటే ఆ టైంలో వాళ్ళు కూడా నామినేషన్స్ వేసి అక్కడ ఉన్నటువంటి కీలక నేత సమక్షంలో నామినేషన్ ప్రక్రియను వేసే విధంగా బీజేపీ అయితే ప్రస్తుతం ప్లాన్ చేసుకుంటుంది. ఆ దిశగానే ఈ రోజు అయితే ఇప్పుడు బండి సంజయ్కి సంబంధించినటువంటి నామినేషన్ కి సంబంధించినటువంటి ప్రక్రియను ఎలా వెళ్ళాలి ఏంటి అనే ప్లానింగ్ లో ప్రస్తుతం ఉంది. మొత్తానికి అయితే ఇంకా కీలకమైనటువంటి నేతలు ఒకరి తర్వాత ఒకరు నామినేషన్ వేయడానికి అయితే చర్యలు బీజేపీ ఆల్రెడీ చేపట్టింది. ఎవరైనా నామినేషన్ వేసినప్పుడు వాళ్ళతో పాటు ఎవరైనా ఒక ముఖ్య నాయకులు ఉండే విధంగా బీజేపీ ప్లానింగ్ లో మాత్రం ఉంది. ఇప్పుడు సంబంధించి ఇప్పుడు జుక్కల్ అరుణతార వేసినప్పుడు అక్కడ డీకే అరుణ వెళ్ళడం, అలా విధంగా ఇప్పుడు బండి సంజయ్ వేస్తున్నప్పుడు రాజాసింగ్ వెళ్ళడం, నిన్న రాజాసింగ్ వేసినప్పుడు కేంద్ర మంత్రి వెళ్ళడం, అలా ఎవరో ఒకరు కీలకమైన నేతలు ఆ నేతతో పాటు ఉండే విధంగా ప్లాన్ చేస్తుంది మహాలక్ష్మి. రైట్, థ్యాంక్ యూ స్వప్న.